పోలవరం జాతీయ హోదా వచ్చినప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి అందాల్సిన స్థాయిలో ఆర్థిక సాయం అందలేదు. కొంతకాలం కిందట ఒక మెలుగు పెట్టింది కేంద్ర ప్రభుత్వం. సొంత నిధులతో ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ తర్వాత నిధుల ఖర్చుకు సంబంధించి వివరాలను పంపిస్తే రీఎంబర్స్మెంట్ చేస్తామని కేంద్రం వెల్లడించింది. పోలవరం సకాలంలో పూర్తి కాకపోవడానికి కేంద్రం అలసత్వం ఒక ప్రధాన కారణంగా మారింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధర్మవరం పర్యటనతో పోలవరం ఒక్కసారిగా తెరమీదకొచ్చింది. కేంద్రంలో ఎన్డీఏ కూటమి, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే పోలవరం ప్రాజెక్టు నిర్మించి తీరుతామని పేర్కొన్నారు అమిత్ షా. అయితే కేంద్రంలో 10 ఏళ్ల పాటు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత తొలి 5 ఏళ్ల పాటు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ఆ తర్వాత రెండోసారి అంటే 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఎన్డీఏ కూటమిలో చాలా కాలం పాటు తెలుగుదేశం పార్టీ భాగస్వామ్య పక్షంగా ఉంది. ఎన్డీఏ కూటమిలో టీడీపీ ఉన్నప్పటికీ పోలవరం ప్రాజెక్టుపై నరేంద్ర మోడీ సర్కార్ పెద్దగా దృష్టి పెట్టలేదన్న ఆరోపణలున్నాయి. పోలవరం ప్రాజెక్టుపై ఒక దశలో ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టులో భారీ ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఏటీఎంలా మారిందని ఘాటు ఆరోపణలు చేశారు. लेकिन सच्चाई यही है कि पोलावरम प्रोजेक्ट को ये टीडीपी सरकार पूरा ही नहीं करना चाहती। एक तरफ वो केंद्र के भेजे पैसे सही जगह खर्च नहीं कर रही, दूसरी तरफ इस प्रोजेक्ट को लटका रही है। उसकी कोशिश यही है कि किसी भी तरह प्रोजेक्ट की कुल कीमत बढ़ती जाए और ये पोलावरम प्रोजेक्ट किसानों के लिए जिंदगी और मृत्यु का विषय है, खेत के लिए पानी का विषय है, माताओं बहनों के लिए पीने के पानी का विषय है। लेकिन ये यूटन बाबू के लिए, ये टीडीपी के लिए ये पोलावरम प्रोजेक्ट एटीएम है, एटीएम उसमें से निकालो। ఆ తరువాత చాలా కాలం పాటు పోలవరం ప్రాజెక్టు మరుగున పడింది. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ సర్కార్ కేంద్రం మధ్య మంచి సంబంధాలే ఉండేవి. వాస్తవానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏ కూటమిలో లేదు. అయినప్పటికీ బీజేపీకి అనధికారికంగా మిత్రపక్షంగానే కొనసాగుతోంది. లోక్సభలో బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి బిల్లును సమర్థించే పార్టీల్లో ముందు వరుసలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉండేది. జగన్ ప్రభుత్వంతో ఇంత దోస్తీ ఉన్నప్పటికీ పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో సహకారం అందలేదన్న ఆరోపణలున్నాయి. పోలవరం ప్రాజెక్టు అధ్యక్ష 1947లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఆ రోజు ప్రారంభమైన ప్రాజెక్టు ఇవాళ డయాఫ్రమ్ వాల్ పనులు అమెరికా నుంచి, జర్మనీ నుంచి యంత్రాలు తీసుకొచ్చి 2018 కల్లా పోలవరం ప్రాజెక్టులో నీళ్లు నిలబెట్టి చంద్రబాబు నాయుడు గారు అపర భగీరథుడిగా ఈ దేశ చరిత్రలో నిలబడతాడు, రాసి పెట్టుకో. ఇదిలా ఉంటే 2014లో తొలిసారి కేంద్రంలో అధికారానికి రాగానే పోలవరం ప్రాజెక్టు అంశాన్ని బీజేపీ ప్రస్తావించింది. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చి తామే నిర్మాణం చేస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే ఇప్పటి వరకు సదరు హామీని నెరవేర్చలేకపోయింది నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం. దీనికి కొన్నిసార్లు నెపం జగన్మోహన్ రెడ్డి సర్కారుపై వేసింది, మరికొన్నిసార్లు సాంకేతిక అంశాలను సాకుగా చూపించింది. పోలవరం ప్రాజెక్టు కళ సాకారం చేయడానికి ఈ 5 ఏళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేయని ప్రయత్నం అంటూ లేదు. అనేక సార్లు ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీ జలవనరుల శాఖ మంత్రులతో సమావేశమయ్యారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయవలసిందిగా కోరుతూ పలుమార్లు కేంద్రం పెద్దలకు వినతి పత్రాలు సమర్పించారు. అయినప్పటికీ ఈ ప్రయత్నాలేవీ ఫలితాలనివ్వలేదు.
వాస్తవానికి జాతీయ హోదా ఉండడంతో పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపైనే ఉంది. ప్రాజెక్టు కోసం మెజారిటీ నిధులు ఇవ్వాల్సిన బాధ్యత కూడా కేంద్రంపైనే ఉంది. అయితే ఒక దశలో కేంద్ర ప్రభుత్వం మెలిక పెట్టింది. సొంత నిధులతో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రాజెక్టు నిర్మాణానికి అయిన ఖర్చుల వివరాలను తమకు పంపితే వాటిని పరిశీలించి రీఎంబర్స్మెంట్ చేస్తామని కేంద్రం మెలిక పెట్టింది. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే పరిణామమే. అయినప్పటికీ దీనికి కూడా అంగీకారం తెలియజేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. పట్టిసీమలో స్టోరేజ్ అనేది లేదు. స్టోరేజ్ అనేది లేకపోవడమే మీ పట్టిసీమకు మీరు చేస్తా ఉన్న అన్యాయానికి నిదర్శనం. ఎక్కడైనా కూడా మీరు పట్టిసీమ కోసం అని చెప్పి పోలవరం ప్రాజెక్టును కాంప్రమైజ్ చేశారు. మీరు చేసిన అక్కడ అన్యాయానికి చివరికి తెలంగాణ ప్రభుత్వాన్ని ఇక్కడ మీరు క్వశ్చన్ చేయలేని పరిస్థితిలో మీరు ఉన్నారు అంటే కారణం మీరు అక్కడ 7E7F ను బ్రీచ్ చేశారు కాబట్టి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వాన్ని మీరు కనీసం క్వశ్చన్ కూడా చేయలేకుండా ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు ఎప్పటికీ పూర్తవుతుందనేది ఇప్పటికీ $1 మిలియన్ ప్రశ్నగానే మారింది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఈ విషయమై ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఒక ప్రకటన చేశారు. నిర్ణీత గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేసి అపర భగీరథుడిగా చంద్రబాబు నాయుడు పేరు తెచ్చుకుంటారని చెప్పారు. అయితే అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన గడువు మాటను నిలబెట్టుకోవడంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఫెయిల్ అయింది. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ సర్కార్ వచ్చాక అనిల్ కుమార్ యాదవ్ కూడా పోలవరం ప్రాజెక్టుకు గడువు ప్రకటించారు. అది కూడా అసెంబ్లీ వేదికగానే. అయితే ఈ మాటను కూడా అనేక కారణాలతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిలబెట్టుకోలేకపోయింది. పోలవరం ప్రాజెక్ట్ 2018 అవుతుంది కాబట్టి ఈ సంవత్సరం 2400 కోట్ల పంట కాపాడితే బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడిగా మంచి పని చేశారు, ఇంకా తొందరగా చేయండి అని చెప్పి అడగాలి అధ్యక్ష. ఒక దశలో ప్రాజెక్టులో సాంకేతిక లోపాలు కూడా తలెత్తాయి. ఈ సాంకేతిక లోపాలను ఎలా సరిదిద్దాలో తెలియక తరలు పట్టుకుంటున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. పోలవరం ప్రాజెక్టు తొలిదశ నిర్మాణం పూర్తి చేయడానికి 2026 మార్చి నెలను తాజా గడువుగా నిర్ణయించింది. అంటే 2026కు కేవలం తొలిదశ పూర్తి కావాలనే కేంద్రం లక్ష్యంగా పెట్టుకుందన్నమాట. అయితే మిగతా దశలు ఎప్పటికి పూర్తవుతాయన్న అంశంపై ఎటువంటి ప్రకటన చేయలేదు. విభజన చట్టం ప్రకారం 10 ఏళ్లలో పూర్తి కావలసిన పోలవరం ప్రాజెక్టు తొలిదశ పూర్తి కావడానికి మరో 2 ఏళ్లు గడువు పెట్టిందంటే కేంద్రం నిర్లక్ష్యం ఏ రేంజ్లో ఉందో అర్థమవుతుంది. ఇదిలా ఉంటే 2026లోగా నిధుల కేటాయింపులో ఆలస్యం, ఇతరాతర కారణాలు తలెత్తితే ఆ గడువు మరింత పెరిగినా ఆశ్చర్యం లేదు. అసలే పోలవరం ప్రాజెక్టుకు తాము ముందుగా నిధులు ఇవ్వబోమని, కేవలం ఖర్చు పెట్టిన నిధులకు రీఎంబర్స్మెంట్ మాత్రమే చేస్తామని తాజాగా కేంద్రం తేల్చేసింది. ఈ లెక్కన రాష్ట్ర ప్రభుత్వం తమ సొంత నిధుల్ని పెట్టుబడిగా పెట్టి దీన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. మొత్తం మీద 10 మందికి ఉపయోగపడాల్సిన పోలవరం ప్రాజెక్టుపై మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల మధ్య డైలాగ్ వార్ మొదలైంది. ప్రాజెక్టు ఇప్పటి వరకు పూర్తి కాకపోవడానికి కారణం మీరంటే కాదు మీరేనంటూ ఆరోపణలు, ప్రత్యారోపణలు వెల్లువెత్తుతున్నాయి.